ఒక విచిత్రం ఏంటంటే కొంతమంది కామెంట్లు చూస్తే నవ్వొస్తూ ఉంటుంది. ఏంటంటే వైసీపీకి అమ్ముడు పోతారు, వైసీపీ పేటీఎం లేకపోతే ఆ కుక్కలు ఈ పందులు అనేది. ఈ మాట్లాడే పందులో కుక్కలకు అసలు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు జగన్కి సంబంధించి తప్పు చేసినప్పుడు మొహమాటం లేకుండా చెప్తా, బాబుకి తప్పు చేసినప్పుడు మొహమాటం లేకుండా చెప్తా. కాకపోతే నిర్మోహమాటంగానే మాట్లాడతా. ఎవడో ఫీల్ అవుతాడని, ఏ కుక్క మొరుగుద్దని, ఏ పందో అరుసుద్దని, లేకపోతే కనుక ఏ పిల్లో కేకేస్తుందని చెప్పి కంగారు పడిపోయి ఆగేదేం లేదు. ఎందుకంటే నిజాన్ని మాట్లాడడానికి ఎవడో ఒకడు ఉండాలా, లేకపోతే ఎప్పటికీ నిజమనేటువంటి సమాధి అయిపోతుంది. కాబట్టి మాట్లాడుతూ ఉంటా. సరే, అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఈ మాట్లాడేవాడు ఏదో ఒక పార్టీకి చెందినవాడు అయి ఉంటాడు కదా, వాడికి పార్టీ వాడేమో ఒక పార్టీ వైపు ఆలోచించవచ్చు. నేను బోత్ సైడ్స్ ఆలోచిస్తుంటే అట్లా ఆలోచించకూడదు, వాడికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచించు, నేను ఆలోచించినట్టే ఆలోచించి అంటాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి జబ్బు. ఆ మానసిక జబ్బుని మనం ఎవరూ సరి చేయలేం. అది పక్కన పెడితే చీఫ్ సెక్రటరీది జగన్దే బాధ్యత. మన పెన్షన్లు ఆపేయడానికి ఆయనదే బాధ్యత, ఇప్పుడు పథకాలు ఆగిపోవడానికి ఆయనదే బాధ్యత, వీళ్ళిద్దరిదే బాధ్యత. అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు చివరిదాకా ఆపకపోతే అప్పుడు మాత్రం ఈసీ కరెక్టు, అలాగే చంద్రబాబు నాయుడు కరెక్టు. ఏది ఒక్కొక్కరికి ఇస్తానన్నటువంటి 10,000 రూపాయలు ఎలక్షన్ రోజు దాకా కూడా పంచుతా ఉన్నా సరే అప్పుడు ఏ ఈసీ ఆపలేదు, అప్పుడు ఏ జగను ఆపలేదు. అది మాత్రం కరెక్ట్ అయింది. అంటే పూటకు ఒక రూటు మారిపోవడం, వ్యవస్థలు ఖచ్చితంగా మేనేజ్ అవుతున్నాయి. ఆ వ్యవస్థల్లో మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే వెంటనే మళ్ళీ రూట్ మారిపోతుంది. బట్ ఇక్కడ వార్తలు ఎలా వక్రీకరిస్తారంటే పూర్తిగా అడ్డంగా అబద్ధాన్ని అసుగా రాసేస్తుంటారు.